హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో పిల్లల కోసం సింపుల్గా స్వీట్ దోశ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా దోశల రుబ్బులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ రుబ్బుని వేడైన దోశ పెనం పైన వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ దోశ పైన కొద్దిగా బెల్లం పొడిని యాడ్ చేసుకోవాలి. మార్నింగే చట్నీ ఏం లేకపోయినా సరే, లేకపోతే పిల్లలు చట్నీ కారంగా ఉందన్నా సరే, ఎప్పుడైనా సరే ఈ విధంగా స్వీట్ దోశ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కావాలనుకుంటే దానిపైన కొద్దిగా నెయ్యి వేసుకున్నా సరే టేస్ట్ బాగుంటుంది. దోశ వేసి షుగర్ వేసి ఇవ్వడం కంటే కూడా ఇలా స్వీట్ దోశ బెల్లంతో చేసుకుంటే చాలా హెల్దీ కదండి. తప్పకుండా మీరు కూడా ఎప్పుడైనా సరే మీ పిల్లల కోసం ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. నేను ఈ దోశ బ్యాటర్ కోసం 1:3 రేషియోలో తీసుకున్నానండి. 1 కప్పు మినపప్పు, 3 కప్పుల రైస్ తీసుకున్నాను. చూసారు కదండి, ప్లఫీగా దోశ ఎంత బాగా పొంగుతూ వచ్చిందో. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.